ఈరోజు మనము హయత్ నగర్ సూర్యనగర్ కాలనీలో 1800 గజాలలో లగ్జరియస్ 2 BHK 3 BHK కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయటం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్లో ప్లాట్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో ఒకసారి పైకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనము ఫస్ట్ ఫ్లోర్కు రావడం జరిగిందండి. ఏం చేద్దామంటే ఇదంతా మొత్తం కూడా కారిడార్ ఇవ్వటం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, చాలా స్పేసియస్తో కూడినటువంటి కారిడార్ ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం కూడా 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి. ఫ్లోర్కి వచ్చేసి మనకి 3 2 BHKలు ఉంటాయండి, 2 వచ్చేసి మనకి 3 BHKలు ఉంటాయి. ఈ 2 BHKలు మొత్తం కూడా నార్త్ ఫేసింగ్లో ఇవ్వటం జరుగుతుంది. 5 3 BHKలు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వటం జరుగుతుంది. 5 3 BHKలు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి మొత్తం వచ్చేసి 3 BHKలు అండి. మధ్యలో మొత్తం 2 BHKలు ఇవ్వటం జరుగుతుంది. 2 BHKల SFT వచ్చేసి 1110 SFTలో ఉంటుంది. 55 UDS తోటి వస్తుందండి, అంటే 55 స్క్వేర్ యార్డ్స్ UDS ఉంటుంది. 3 BHKలు మొత్తం కూడా 1550 SFTలో వస్తుంది. 75 స్క్వేర్ యార్డ్ UDS తోటి వస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 BHK ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక 3 BHK చూడడం జరుగుతుందండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. 3 BHKకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మొత్తము కూడా హాల్ ఇవ్వటం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇది చాలా స్పేసియస్గా, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఉందండి. ఇది మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఇది మనకి హాల్ ఇవ్వటం జరుగుతుందండి, అది మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి వాష్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్లు ఉంటాయండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ ఇంకొక బెడ్రూము. ఇది వచ్చేసి మనకి దేవుడి గది ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇది పూజా గది ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చూడండి, చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కిచెన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇవ్వటం జరిగిందండి, అంటే ఇది చూసుకోవచ్చు మీరు, ఇది ఒక బెడ్రూము, దాంట్లోనే అటాచ్ ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పాయింట్ కోసం అనేది ఇది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్లు. ఇక్కడ కూడా మనకి బెడ్రూమ్లో వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 ఫ్లోర్లు అంటే 3 బెడ్రూమ్లు కలిగినటువంటి 3 BHK అండి. ఇది వచ్చేసి అంటే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 BHK మీకు చూపించడం జరిగింది ఏ విధంగా వస్తుంది ఏందనేది. ఇది SFT వచ్చేసి మనకి 5000 రూపీస్ చెప్పడం జరుగుతుందండి. 4 lakhs ఇమ్యూనిటీస్ ఉంటుందండి. GST అలాంటిది ఏముండదండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. దీనికి వచ్చేసి మనకి రెరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. GHMC అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది మొత్తము కూడా. దీని గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా పైన డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.